హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో 12 to 14 ఇయర్స్ పిల్లలకి లెహెంగా మీదకి పొడవు జాకెట్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి నేను కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. మీరు కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో రెండూ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కోసం వచ్చేసి నేను మెయిన్ క్లాత్ 1.5 మీటరు, లైనింగ్ క్లాత్ 1.5 మీటర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి. ముందుగా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ మిషన్ అంచులు రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి పొడవు జాకెట్ అంటే కింది వైపున ఈ విధంగా పట్టీ అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఈ పట్టీ కోసం 1 ఇంచి లేదా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ క్లాత్ తక్కువగా ఉంది అనుకుంటే మీరు 1 ఇంచే తీసుకోండి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్కి స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం కింది వైపున పట్టీ కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు 24.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 24.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. వీళ్ళకి నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ అయితే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి బ్యాక్ ఓపెన్ అయితే వచ్చింది కాబట్టి మనం చెస్ట్ లూజ్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపున తీసుకోవాలి. అంటే చెస్ట్ లూజ్ కానివ్వండి, నడుము లూజ్ కానివ్వండి, హిప్ లూజ్ కానివ్వండి, అన్నీ కూడా మనం ఈ ఫ్రంట్ పార్ట్ వైపున తీసుకోవాలి. అర్థమైంది కదా. బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇటువైపున చంక దగ్గర నుంచి ఇటువైపున చంక దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా, మనకి ఎంత వచ్చింది? 17 ఇంచులు. ఇప్పుడు ఈ 17 ఇంచుల్లో సగాన్ని తీసుకోవాలి. 17 ఇంచుల్లో సగం అంటే మనకి ఎంత వస్తుంది? 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ లావుగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 1.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. అదే చిన్న పిల్లలకైతే 1 ఇంచ్కే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది ఆది బ్లౌజ్ చంక రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ వైపున కొలుచుకోవాలి. అర్థమైంది కదా, చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ వైపున కొలుచుకోవాలి. బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత ఉంది, 7.75 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 7.75 ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. అంటే షోల్డర్ ఖర్చుతో కలిపి కొలుచుకోవాలి. చూసారా, మనకి 7.75 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా పెట్టేసుకొని మనకి లెంత్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ కొలుచుకోవాలి. అర్థమైంది కదా, నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు మనకి లెంత్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ కొలుచుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 14.75 ఇంచులు. ఇప్పుడు ఈ 14.75 ఇంచుల్లో సగాన్ని తీసుకోవాలి. 14.75 ఇంచుల్లో సగం అంటే మనకి ఎంత వస్తుంది, 7.5 ఇంచులకి ఒక్క గీత తక్కువ వస్తుంది. ఇక్కడ నేనైతే 7.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు 7.5 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం నడుము లూజ్ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 14 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. అయితే ఎవరికైనా కూడా 14 ఇంచులకే మార్క్ చేసుకోవాలా అంటే అలా మార్క్ చేసుకోకూడదండి. మీడియం హైట్ ఉండే వారికి అయితే 14 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ హైట్ కొంచెం తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 13 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. అదే బాగా హైట్ ఎక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 15 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే కస్టమర్ హైట్ని బట్టి ఒక 1 ఇంచి అటు ఇటుగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది 12 to 14 ఇయర్స్ పిల్లలకండి. మరలా చిన్న పిల్లలకి వచ్చేసి మెజర్మెంట్ అయితే మారిపోతుంది. అంటే వాళ్ళ హైట్కి తగ్గట్టు మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 7.5 ఇంచులు కదా. ఇప్పుడు 7.5 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి పొడవు జాకెట్ అంటే ఫ్రంట్ పార్ట్లో అలాగే బ్యాక్ పార్ట్లో ఈ విధంగా డాట్స్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు ఈ డాట్స్ కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఏ సైజు వారికైనా సరే డాట్స్ కోసం ఈ విధంగా 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హిప్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి రెండు వైపులా కూడా కట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇటువైపున కట్ దగ్గర నుంచి ఇటువైపున కట్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా, మనకి ఎంత ఉంది, 17 ఇంచులు. ఇప్పుడు ఈ 17 ఇంచుల్లో సగాన్ని తీసుకోవాలి. 17 ఇంచుల్లో సగం అంటే మనకి ఎంత వస్తుంది, 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని మనం హిప్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం హిప్ లూజ్ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి,
మనం కింది వైపున పట్టీ కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా మనం హిప్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. మనకి హిప్ లూజ్ ఎంత వచ్చింది? 8.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 8.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ 3 మార్కింగ్ని కూడా కలిపేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనం ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ మనకి కట్స్ వస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ మనం 1 ఇంచి లేదా 1.25 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 1.25 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే 1.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ 3 మార్కింగ్ని కలిపేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 5.5 ఇంచుల్లో నుంచి నెక్ కోసం 2.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక మిగిలిన ఈ 3.25 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అనమాట. ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఏ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ కదా. ఇప్పుడు నెక్కి స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం కింది వైపున పట్టీ కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/4 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.25 ఇంచులు తీసుకున్నాం కదా. కానీ ఈ కింది వైపు వచ్చేసి ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే ఈ 2.25 ఇంచులకి ఒక 1/2 ఇంచి లేదా 3/4 ఇంచి కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2.25 ఇంచులకి 3/4 ఇంచి కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లీఫ్ నెక్ని డ్రా చేస్తున్నానండి. అర్థమైంది కదా. నెక్ షేప్ అనేది మీ చాయిస్, మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ డాట్స్ని మార్క్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 3.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ చూడండి, మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. కరెక్ట్గా ఈ మార్కింగ్కి ఇటువైపున 4 ఇంచులు అలాగే ఇటువైపున 4 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకి డాట్ పొడవు అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్ కోసం ఇక్కడ మనం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 1/2 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున 1/4 ఇంచు అలాగే ఇటువైపున 1/4 ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయడం లేదండి, ఎందుకంటే నేను నెక్కి బకరం పీస్ అయితే వేస్తున్నాను.
మనం బకరం పీస్ వేసుకోవాలి అనుకున్నప్పుడు నెక్ని క్లాత్ మీద కట్ చేసుకోకూడదు. డైరెక్ట్‌గా బకరం పీస్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం బ్యాక్ ఓపెన్ అయితే పెడుతున్నాం కాబట్టి ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఉక్స్ పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం పావించి మార్జిన్‌తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్‌గా ఈ మార్కింగ్‌కి యువతల వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ చుట్టూ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. చూసారు కదా, మార్కర్ వీల్‌తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం కింది వైపున పట్టీ కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి నెక్‌ని డ్రా చేసుకోవాలి. చూడండి, బ్యాక్ నెక్‌ని డ్రా చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న నెక్‌ని తీసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి నెక్ పొడవు అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్క్వేర్ నెక్‌ని డ్రా చేస్తున్నానండి. ఈ స్క్వేర్ నెక్‌ని డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాము, 2.5 ఇంచులు కదా, ఇప్పుడు ఇదే 2.5 ఇంచుల్ని కింది వైపున కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. స్క్వేర్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకునేటప్పుడు ఇక్కడి నుంచి 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్కి లోతు ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కోల్చుకోవాలో చూద్దాం. చూడండి, చంక రౌండ్ని కోల్చుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంతైతే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని 9 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే చూడండి, ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 లేయర్స్ కదా. ఇప్పుడు ఇందులో 2 లేయర్స్ని పట్టుకొని ఇలా కొంచెం కిందికి జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి 9 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా. ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్కి ఒక వైపున మాత్రమే జాయింట్లు పడతాయి. అదే మీరు 4 లేయర్స్ కూడా సమానంగా ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఈ బ్లౌజ్కి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా, కానీ ఈ కస్టమర్ వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పారండి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ హ్యాండ్ పొడవు అయితే బ్లౌజ్లో నుంచి తీసుకోవడం లేదు. కస్టమర్ దగ్గర నుంచి బాడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి. వీళ్ళకి హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచులకి ఖర్చుల కోసం 1 ఇంచి యాడ్ చేసుకోవాలి. 8.5 ఇంచులకి 1 ఇంచి యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 9.5 ఇంచులు. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 9.5 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 9.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ వచ్చేసి వీళ్ళకి 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లావుగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని కానీ లేదా బ్యాక్ పార్ట్ని కానీ తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 2 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 2 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది.
ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఇప్పుడు ఈ 5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ లైన్ డ్రా చేసుకునేటప్పుడు స్ట్రైట్గా కాకుండా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటేనే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్కి చంక కింద ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 2 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. చూడండి, ఇక్కడ వరకు అయితే మనం నార్మల్ హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకున్నాం కదా. కానీ ఇవి వచ్చేసి మనకి రాసి బుట్ట హ్యాండ్స్ కాబట్టి, అంటే ఇక్కడ మనకి బుట్ట వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ బుట్ట కోసం ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఎవరికైనా కూడా 3 ఇంచులకే మార్క్ చేసుకోవాలా అంటే 3 ఇంచులకే మార్క్ చేసుకోవాలని ఏమీ లేదండి. మీ ఇష్టాన్ని బట్టి, మీ దగ్గర క్లాత్ ఉండేదాన్ని బట్టి మీరు 2 ఇంచుల దగ్గర నుంచి 5 ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. అంటే మీకు బుట్ట కొంచెం చిన్నదిగా కావాలి, సింపుల్గా ఉండాలి అనుకుంటే 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. లేదు, బుట్ట కొంచెం మీడియంగా కావాలి అనుకుంటే 3 ఇంచులకి మార్క్ చేసుకోండి. బుట్ట కొంచెం బాగా పెద్దదిగా కావాలి అనుకుంటే 4 ఇంచులు, 5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఎవరికైనా కూడా 1.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలా అంటే 1.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలని ఏమీ లేదండి. ఇక్కడ మీకు ఫ్రిల్స్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. రాసి బుట్ట హ్యాండ్స్ అయితే చాలా ఈజీ అండి. బిగినర్స్ అయినా సరే ఒక్కసారి చూసారు అంటే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్కి లోత్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం లోత్ అనేది ఖచ్చితంగా తీయాలా అంటే చూడండి, ఈ రాసి బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి మనం లోత్ తీసినా తీయకపోయినా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇక్కడ నేనైతే జస్ట్ ఒక 1/4 ఇంచు అయితే లోత్ తీస్తున్నాను. అర్థమైంది కదా. ఈ రాసి బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి మనం ఖచ్చితంగా లోత్ తీయాలని అయితే ఏమీ లేదు. తీసినా తీయకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్కి ఒక వైపున జాయింట్లు అయితే పడతాయి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇటువైపున జాయింట్లు వేసుకోవాలి. లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ మిషన్ అంచులు 2 మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్
అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఓపెన్స్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఓపెన్స్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. లైనింగ్ ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు నెక్ కి వచ్చేసి బకరం పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే బకరం పీస్ ని తీసుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. మనం లైనింగ్ ని కట్ చేసుకునేటప్పుడు నెక్ వెడల్పు ఎంతైతే తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. మనం లైనింగ్ ని కట్ చేసుకునేటప్పుడు నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాము, 2.5 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 2.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్ పొడవు కూడా అంతేనండి, మనం లైనింగ్ ని కట్ చేసుకునేటప్పుడు ఎంతైతే తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెక్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా. కానీ ఈ కింది వైపు వచ్చేసి ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది నీట్ గా రావాలి అంటే ఈ 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచి లేదా 3/4 ఇంచి కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులకి 3/4 ఇంచి కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లీఫ్ నెక్ ని డ్రా చేస్తున్నానండి. అర్థమైంది కదా, నెక్ షేప్ అనేది మీ ఇష్టం, మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా నెక్ చుట్టూ 1 ఇంచి లేదా 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ కిందికే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. సరే కదా, బకరం పీస్ మీద నెక్ ఎలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలో ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్కి బకరం పీస్ వేయడం లేదండి, మెడపట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ బ్యాక్ నెక్ కూడా బకరం పీస్ వేసుకోవాలి అనుకుంటే ఇదే విధంగా కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, 12 to 14 ఇయర్స్ పిల్లలకి లెహెంగా మీదకి పొడవు జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.